అలిపిరి వద్ద ఎస్ఎస్డి టోకన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట జరిగిందంటూ కూడా వివిధ మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి ఎస్పీ కూడా చేరుకున్నారు. సార్ ఏదైతే సోషల్ మీడియాలో ఇక్కడ తోపులాట జరిగిందని పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకున్నారని కూడా వివిధ సోషల్ మాధ్యమాల్లో కూడా చక్కలు కొడుతుంది. ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ తోపులాట జరగలేదు, లేదా లాఠీ చార్జు జరగలేదు, లేదా స్టాంపేడు జరగలేదు, అసలే జరగలేదు. కేవలం భూదేవి కాంప్లెక్స్ దగ్గర మామూలు కంటే ఈరోజు ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. అందులో భాగంగా ఎస్ఎస్డి టోకన్స్ 15,000 ఏదైతే ఉందో స్లాట్ ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత దివ్యదర్శనం టోకన్స్ ఇస్తారేమో అనే దాంతో కొంతమంది భక్తులు ఇక్కడికి చేరుకొని వాళ్ళు ఆ టోకన్స్ అయిపోయి ఇక్కడ దొరుకుతాయేమని రావడం జరిగింది. వాటిని కంట్రోల్ చేయడానికి విజిలెన్స్ కానీ, టీటీడీ కానీ, లేదా మన పోలీసు వారు కానీ ఆల్రెడీ ఇక్కడ ఉండి వాళ్ళని గైడ్ చేసి ప్రయత్నించారు. ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల వాటిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇమీడియట్గా ఫర్దర్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఫర్దర్ సపోర్ట్ పంపాము. ఈలోగా ఇక్కడ కొంత ఎక్కువ భక్తులు ఉండడం వల్ల వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు పబ్లిక్ సిస్టమ్ వాడారు, వారిని సముదాయిస్తున్నారు. ఈలోగా కొన్ని మీడియా ప్రతినిధులు, కొన్ని సోషల్ మీడియా వారు తొక్కిసలాట జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది అని వేయడం జరిగింది. ఇదంతా కూడా అబద్ధం. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం. చట్ట ప్రకారం వారిపై చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. పదే పదే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తల వల్ల భక్తులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. అంటే దీని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, అంటే ఏ రకంగా చూడాలంటారు? తప్పకుండా వీటిపై చర్య తీసుకుంటాం, నోటీస్ ఇస్తాం. తప్పకుండా ఈ వీడియోలన్నీ కూడా కోర్టుకు కూడా సమర్పించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రద్దీ ఇదే రకంగా ఇంకా 2-3 రోజులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలి? ఆల్రెడీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేము సమాయత్తమై ఉన్నాం. ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వైకుంఠ ఏకాదశికి సఫిషియెంట్ ఫోర్స్ కూడా తీసుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి కంటే ముందు ఇప్పుడు క్రిస్మస్ మరియు హాలిడేస్ అవ్వడం వల్ల కొంతమంది ఎక్కువ భక్తులు రావడం జరిగింది. వాటికి కూడా ఖచ్చితంగా వారందరినీ గైడ్ చేస్తూ తప్పకుండా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. భక్తులు కూడా సహకరించాలి. తప్పకుండా సోషల్ మీడియా ప్రతినిధులు కూడా తప్పకుండా వారిని గైడ్ చేసే విధంగానే ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం పూర్తిగా ఎస్ఎస్డి టోకన్ల జారీ కేంద్రం వద్ద ఏదైతే కేటాయించినటువంటి టోకన్లన్నీ కూడా పూర్తిగా కూడా జారీ చేయడం జరిగింది. అయితే తర్వాత ఒక్కసారిగా భక్తులు అంతా కూడా టోకన్ల కోసం ఒకసారి ఇక్కడ చేరుకోవడంతో ఒక జనసందోహం అంతా కూడా గుమ్ముకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు, ఏమి జరగలేదు. లేనిపోని తప్పుడు వార్తల కథనాలన్నీ కూడా సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు చేస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ వచ్చి పూర్తిగా పరిశీలించాము, ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. కేవలం ఎవరైతే భక్తులంతా కూడా టికెట్లు పొందేందుకోసం ఎగబడ్డం, వారే భక్తులు ఎవరైతే ఉన్నారో వారే ముందుగా వెళ్ళి టోకన్లు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు తప్ప ఎక్కడే కానీ ఇక్కడ తొక్కిసలాటలో లేకపోతే లాఠీ ఛార్జీలు లాంటివి సంటలు మాత్రం ఏమీ జరగలేదు. వీకెండ్ కావడం, ఇవాళ క్రిస్మస్ కావడంతో, సెలవు కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. 29 నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క టోకన్ల జారీ చేసే ప్రక్రియ ఉండదు కాబట్టి భక్తులు కూడా ఇప్పటికే అధిక శాతం, ఎందుకంటే మనం రానున్నటువంటి 23, 29వ తారీఖు నుంచి కూడా ఉండదు కాబట్టి భక్తులు కూడా అది దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్వామివారి దర్శనం చేసుకోవాలన్న భావంతో కూడా అధిక సంఖ్యలో రావడంతో ఇంత జనసందోహము, భక్తుల సందోహం కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క కథనం మీద మాత్రం పూర్తి స్థాయిలో ఎస్పీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లేనిపోయిన కథనాలను ఎవరు కూడా ప్రచురించొద్దండి, వాస్తవాన్ని తెలియజేయండి. భక్తులకు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఉన్నట్టుగా తెలియజేస్తేనే భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు సాఫీగా వాళ్ళ యొక్క స్వామి దర్శనానికి వచ్చి చేసుకుని వెళ్ళే విధంగా కూడా ఉంటుంది కాబట్టి సహకరించాలంటూ కూడా జిల్లా ఎస్పీ సుబ్రాయుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.